చాలామంది ఈరోజు పెళ్ళిళ్ళు కాకుండా ఇబ్బంది పడుతున్నారు ఈ అనంటే పెళ్ళిళ్ళ విషయంలో ఒక నెంబరింగ్ అనేది నడుస్తుంది కదా గురూజీ. అది నిజంగానే అట్లుంటదా? అంటే వాళ్ళవి, వీళ్ళవి గణాంకాలు సరిపోతేనే వివాహం అవుతది అనేది అది వాస్తవమేనా? ఎందుకంటే మీ వీడియోలు కూడా చూసాను నేను. ఎందుకంటే నా వీడియోలో కళ్యాణ ప్రాప్తిరస్తు అని నా ప్రోగ్రామ్ టైటిల్ పేరు యెస్. 2017 నుంచి 2024 వరకు కూడా ఈ సంబంధించినటువంటి కళ్యాణ ప్రాప్తిరస్తు అనే టైటిల్తో హిందూ ధర్మం ఛానల్లో నేను ప్రోగ్రామ్ చేశాను. ఇప్పటికీ కళ్యాణ ప్రాప్తిరస్తు నంది భట్ల అని కొడితే వస్తాయి. అవును. కేవలం వివాహాలకు సంబంధించినటువంటి విషయాల మీదనే ఎక్కువ విశ్లేషణ చేశాను. మీరు అన్నారు కదా కాంపిటీషన్ ఉంటుందా మీ సంబంధించినటువంటి తోటి ఆస్ట్రాలజిస్ట్తోనంటే వాళ్ళే చెప్పి మీరు వివాహాలకు సంబంధించి చాలా గొప్పగా విశ్లేషణ చేస్తారు, అది మళ్ళీ మీరు రిపీట్ చేయండి, స్టార్ట్ చేయండి కొత్తగా. మీరు ఒకవేళ అనుమతిస్తే మన ఛానల్లోనే చేద్దాం. తప్పకుండా చేద్దాం నాయన, అది చెయ్యండి. ఎందుకంటే చాలా మందికి ఈరోజు మార్గదర్శనం కావాలి. మీరు కరెక్ట్గా చేస్తారు వివాహాల పొంతన కానీ వివాహ జాతక విశ్లేషణ. ఎందుకంటే నేను దాదాపు 300 డైవర్స్ జాతకాల మీద విశ్లేషణ చేశాను. ఓకే ఓకే. అందుకనే పెళ్లి చేసుకోవడానికి సంబంధించి జాతకాలు పొంతన కోసం వచ్చినప్పుడు ద్వితీయ వివాహం యోగ్యత ఉన్న వాళ్ళకి ఇది ఈ అబ్బాయికి కానీ లేదా ఈ అమ్మాయికి కానీ ద్వితీయ వివాహం అయ్యే అవకాశం ఉంది. ఆలోచించి మీరు కలుపుకుంటే సంబంధం కలుపుకోండి. ఒకవేళ కలుపుకోవాల్సి వస్తే ముందు ఎవరికైతే ద్వితీయ వివాహ యోగ్యత ఉందని అనుకుంటున్నామో వాళ్ళ చేత కొన్ని పరిహారాలు జరిపించి అప్పుడు మీరు చేసుకోండి. మీకు మళ్ళీ ఎందుకంటే ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా చినిగేది ఆకు అని సామెత. ద్వితీయ వివాహ యోగ్యత ఉన్న వ్యక్తితో, సాధారణంగా మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తితో వివాహం చేసిన ఆ ద్వితీయ వివాహం జరగాల్సింది అబ్బాయికో అమ్మాయికో జరుగుతుంది. చేసుకున్నందుకు వీళ్ళకి కూడా జరుగుతుంది కదా. అందుకనే ముందు పరిహారాలు. అందుకనే మీకు చూసుకుంటే మహాభారతంలో ధృతరాష్ట్రుడికి వివాహం చేసే సందర్భంలో గాంధారి తండ్రి అయినటువంటి సుబాహు ఆ గాంధారికి అజ వివాహం అంటే మేకతో ముందు వివాహం జరిపించి తదనంతరం ధృతరాష్ట్రుడికి చేశాడు. ఎందుకనంటే వైధవ్య యోగం ఉంది కాబట్టి. కొద్దిమంది సెలబ్రిటీలు కూడా ఇప్పుడు అట్లే చేసుకుంటారు. కొన్ని చెట్లకు చేయడము చేశారు కదా. కదలీ వివాహము అని ఉంటుంది, అరటి చెట్టుతో వివాహం. అరటి చెట్టుతోటి ఆడవాళ్ళు కుంభ వివాహం చేసుకోవాలి, మగవాళ్ళు కదలీ వివాహం కానీ అర్క వివాహం కానీ చేసుకోవాలి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఈ ప్రాబ్లం. ఓకే ఓకే. ఇక మీరు అన్నారు పాయింట్స్ విషయంలోకి వచ్చేసేసరికి ఇప్పుడు సమాజంలో ఏమైపోయిందనంటే పంచాంగంలో వధూవర గుణమేళన చక్రం అని ఉంటుందండి. అంటే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయికి ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయితో వివాహం జరిపితే ఎన్ని పాయింట్స్ వచ్చాయి. 18 పాయింట్స్ కంటే ఎక్కువ వచ్చిన 36 పాయింట్స్ డెడ్ లైన్ వచ్చిన వాళ్ళది అనుకూలమైన దాంపత్యం ఉంటుంది. 18 బిలో వస్తే కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, డైవోర్స్లు అవుతాయని ఏదో చెప్తారు. అది ఎప్పటి కాలానికి నవీన్ గారు అనంటే పూర్వము జాతకాలు అనేటువంటివి కేవలం జమీందారులు, రాజులు, సాంప్రదాయవాదులు, ధనికులు మాత్రమే పట్టించుకునేవాళ్ళు. మిగతా ఎవ్వరికి కూడా జాతకాలతో సంబంధం లేదు. అందుకనే ఎవరి కుటుంబంలోనైనా అబ్బాయి అమ్మాయి పుడితే ముందుగా పంతులు గారి దగ్గరికి వచ్చి ఏమంటే మాకు పలానా సమయానికి అమ్మాయి పుట్టింది లేదా అబ్బాయి పుట్టింది, ఏ పేరు పెట్టాలి. కాబట్టి ఏ నక్షత్రం అవుతుందో ఆ నక్షత్రానికి సంబంధించిన అక్షరానికి, ఇప్పుడు స్వాతి నక్షత్రంలో అమ్మాయి పుట్టింది, రూరే రోత, రూ కాబట్టి రుక్కమ్మ, టేటో పాపి అబ్బాయి పుట్టాడు, పాపయ్య పానే అక్షరం, ఇలా పెట్టేవాళ్ళు. అబ్బాయికైనా అమ్మాయికైనా ఇట్లా అవుతుంది. ఇవి ఎందుకు పెట్టేవాళ్ళు అంటే వాళ్ళ కష్టపడి పని చేసేవాళ్ళు. ఇక్కడికి మళ్ళీ చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను, ప్రేక్షకులు గమనించాలి. కష్టపడి మనసు ఉన్నటువంటి వాళ్ళు, కష్టపడి పని చేసిన వాళ్ళకి గ్రహాలు ఏమీ చేయవు. అందుకనే ఆ కాలంలో జాతకాలు లేవు. కాబట్టి పేరును బట్టి మరి పెళ్లి సంబంధాలు కుదర్చడం ఎట్లా అంటే ఆ కాలం పండితులు ఒక వధూవర గుణమేళన చక్రం అనేది ఏర్పాటు చేసి ఈ అక్షరంతో ఉన్నటువంటి వాళ్ళకి ఈ నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళతో వివాహం చేస్తే తప్పకుండా మంచిగా ఆనందంగా జీవిస్తారని చెప్పి ఇలా సంబంధాలు కుదుర్చుకోవడం కోసం వధూవర గుణమేళన చక్రం ఇచ్చారు. అది ఒకప్పటి మాట. ఎందుకు ఎప్పటి వరకు అది పనిచేసిందంటే జాతకాలు లేని వాళ్ళకి ఆ యొక్క వధూవర గుణమేళన చక్రం ఇచ్చిన పంచాంగ కర్తలే కింద ఇండెక్స్ రూపంలో ఇలా ఇస్తారు. ఏమనంటే ఇది కేవలం నక్షత్రములు తెలిసిన వాళ్ళు మాత్రమే పాటించగలిగినటువంటిది. జన్మ జాతకాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వధూవర గుణమేళన చక్రం పట్టించుకోని అవసరము లేదు. జన్మ జాతకాలే మనం ఆధారంగా తీసుకోవాలి. ఇప్పుడు కింది స్థాయి బీద స్థాయి వ్యక్తి నుంచి ధనికుల కుటుంబం వరకు కూడా అందరూ
పుట్టిన పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఇవి దొరకకపోతే గవర్నమెంట్ రికార్డ్స్లోనైనా మనకు దొరుకుతున్నాయి కదా. కాబట్టి వివాహానికి సంబంధించి చూసుకునేటప్పుడు ఈ పాయింట్లని మనం చూడకూడదు. జన్మ జాతకాలు, డేటు, టైము, ప్లేసును బట్టి జన్మించిన లగ్నము, ఆ లగ్నాన్ని బట్టి ఇరువురికి లగ్నాలను బట్టి పోల్చి చూసి వివాహం కుదురుతుందా లేదా. పూర్వకాలంలో రాశిని బట్టి చేశారు. అంటే ఎందుకు చేశారు అంటే మనస్సు ఆధారంగా జీవించారు. మీ తల్లిదండ్రులైనా నా తల్లిదండ్రులైనా, మా తల్లిదండ్రులకు కూడా జాతకాలు లేవు. మరి ఆ కాలంలో జాతకాలు లేకపోయినా పలానా అమ్మాయి పలానా అబ్బాయి బాగుంది, నచ్చింది, పెళ్లి చేశారు. మరి వాళ్ళందరూ బాగా చక్కగా సంసారం చేశారు కదా. మరి ఇప్పుడు ఇలా పెళ్ళి అలా విడాకులు. అంటే ఆ కాలంలో ఏంటనంటే ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త అనే కమిట్మెంట్ చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పారు తల్లిదండ్రులు. తర్వాత సమాజం అంటే భయం, పెద్దలంటే గౌరవం, తర్వాత నా తర్వాత బహుస్వామ్య కుటుంబం కదా, ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కదా. నేను ఇంట్లో చెప్పా పెట్టకుండా ఇంట్లో వచ్చేస్తే నా తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు కావు, అన్నదమ్ములు అక్క చెల్లెలకి అని చెప్పి ఏదైతే భార్య కొట్టినా, భర్త కొట్టినా, పుట్టింట్లో వదిలేసి వచ్చినా మళ్ళీ తిరిగి ప్రేమ ఆప్యాయతలతో తెచ్చుకోవడం, ఇరువురు కలిసి సంసారం సాగించడం, చక్కగా సంతానాన్ని పొంది అభివృద్ధిలోకి వచ్చారు. ఈ కాలంలో అసలు పెళ్ళిళ్ళు ఆర్థిక సంబంధాలు అంటే అప్పట్లో మనస్సు ప్రభావితంగా ఉండేటువంటి సంబంధాలు కాబట్టి జాతకాలు చూడకపోయినా, పేర్లను బట్టి, పాయింట్లను బట్టి పెళ్లి చేసినా చూసుకోకుండానే పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు, ఆనందంగా జీవించారు. ఇప్పుడు కాలం మారింది, కాలానుగుణంగా మనం కూడా మారాలి. ఈ కాలానికి సంబంధించింది అంటే ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఆ కాలంలో చూశారు కానీ ఈ కాలంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఏంటంటే ఏం చదువుకున్నారు, ఎంత వయస్సు, అందమా చందమా, ఎంత సంపాదిస్తున్నారు, ఆస్తి ఎంత ఉంది, ఇలా ప్రాక్టికల్గా కంటికి కనిపించేటువంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి తదనంతరమే సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. ఇది జరుగుతుంది కదా. అంటే అప్పుడు ప్రాక్టికల్గా ఉన్నప్పుడు లగ్నమే ప్రధానమవుతుంది. కాబట్టి ఈ లగ్నాన్ని బేస్ చేసుకోవాలంటే జన్మ జాతకాలు ఉండాలి. ఇక్కడ మనకు శాస్త్ర ప్రకారము వివాహానికి సంబంధించినటువంటి చూసుకుంటే నవీన్ గారు, ఇక్కడ ప్రధానంగా 2 భాగాలుగా జాతకాలు అనేటువంటివి విభజించడం జరిగింది. గురు పాలితం, శని పాలితం, 6 లగ్నాలు ఇటు 6 లగ్నాలు అటు. ఏ పాలితం వాళ్ళు, ఏ గ్రహ పాలితం వాళ్ళు ఆ యొక్క లగ్నాలలో జన్మించిన వాళ్ళతో వివాహం చేసుకుంటే అనుసంధానం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు గురు పాలితంలో మీనం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు ఈ లగ్నాలు ఉంటాయి. అలాగే శని పాలితంలో వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, కుంభం లగ్నాలు ఉంటాయి. ఏ గ్రహ పాలితంలో వాళ్ళు ఆ గ్రహ పాలితం సంబంధించినటువంటి లగ్నాలలో వివాహం చేసుకుంటే మానసికమైనటువంటి అనుబంధం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపడ్డా మళ్ళీ కలిసిపోతారు చివరికి. ఇది అక్కడ జరిగినటువంటిది. అంతేకాకుండా ఇప్పుడు గురు పాలితం ఉన్న వాళ్ళకి, శని పాలితం ఉన్న వాళ్ళకి వివాహం చేస్తే పొసగదు. ఎలా పొసగదు అంటే సింపుల్గా ఒకే మాట చెప్తాను, ఎందుకు వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉంటాయి. ఒకే పాలితంలో ఉన్న వాళ్ళకి ఒకే అభిప్రాయాలు, అంటే మైండ్ ఒకే రకంగా ఆలోచిస్తుంటుంది. గురు పాలితం, శని పాలితం ఉన్న వాళ్ళని అబ్బాయి అమ్మాయికి వివాహం చేస్తే వాళ్ళేం కొట్టుకోనంత అవసరం లేదు. దూరం జరగడానికి వాళ్ళ ఆలోచనలే తేడా ఉంటాయి అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇలా ఇద్దరిని కూర్చోబెట్టి ఒక సినిమా చూపించామండి. సినిమా చూశారు, ఒక వైట్ పేపర్ ఇచ్చాం, రివ్యూ రాయండి అని అంటే ఈ ఇద్దరు ఇచ్చిన రివ్యూలో 30% మ్యాచ్ అవుతుంది, 70% ఎవరి ఆలోచనలు ఇండివిజువల్గా ఉంటాయి. అందుకనే వివాహం కుదిర్చేటప్పుడు ఎలాంటి పాలితంలో జన్మించారు, వీళ్ళిద్దరికీ మానసికమైన అనుబంధం ఉంటుందా. ఇప్పుడు ఉదాహరణకి ఒకే పాలితంలో పుట్టినటువంటి అబ్బాయి అమ్మాయికి వివాహం చేసామనుకోండి, అమ్మాయి కొత్తగా వివాహం అవుతుంది, సినిమా పోదాం అమ్మాయి, సాయంత్రం 5 రెడీగా ఉండు, నేను వచ్చి తీసుకెళ్తాను అంట. కాబట్టి ఏదో కారణాల వల్ల 7 వస్తాడు అబ్బాయి. ఒకే పాలితంలో పుట్టినటువంటి అమ్మాయి కదా, అర్థం చేసుకుంటుంది. ఎలా అర్థం చేసుకుంటుంది, ఏదో బాగా ప్రెషర్ ఉండబట్టి, బిజీ ఉండబట్టి రాలేకపోయి ఉంటాడు, లేదా ట్రాఫిక్లో ఇరుక్కున్నాడు, ఈ రోజు కాకపోతే మళ్ళీ ఇంకో రోజు చూద్దాం, ఒక వారం ఆగితే మన ఏరియాలో ఉండే థియేటర్లోకి వస్తుంది, 2-3 నెలలు ఆగితే ఓటీటీలోనే వస్తుంది, ఇంకా ఇబ్బంది ఏముందిలే అని సర్దుకుపోతాం. ఇదే విషయము ఇప్పుడు ఇద్దరు
వేరే వేరే లగ్న వేరే. ఫలితాలు ఉన్న వివాహం చేస్తే ఆ అబ్బాయి 5 రెడీ ఉండమని అంటే ఉమ్, 7 వచ్చాడు అనుకోండి, ఉమ్. అప్పుడు అమ్మాయి కరసులాడుతుంది. ఓకే ఓకే. అంటే ఏమని, నీకు ఆలస్యం అవుతుంది, నువ్వు 5 రెడీ అవ్వాలంటే ఉమ్, రెడీ ఉండమనంటే నేను 4 నుంచి రెడీ అవ్వాలి. ఉమ్, ఉమ్. నీకు ఆలస్యం అవుతుందని నీకు తెలిసినప్పుడు నువ్వు నాకు ఎందుకు ఇంటిమేట్ చేయలేదు, నేను గంట పనులలో ఇంకేదైనా పని చేసుకునేవాడిని కానీ ఉమ్, ఉమ్. నా టైం వేస్ట్ కాకుండా ఉండేది ఉమ్, ఉమ్. అని చిరుబుర్రలాడుతూ గొడవలు ఇలా ఉంటుంటాయి. అంటే ఇక్కడ అమ్మాయినే నిందించాలని లేదు, అదే, అబ్బాయి ఉన్నా ఎవరైనా కానీ అది. ఆ. అదే పరిస్థితి. ఉమ్, కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్స్, అందుకనే వివాహ సంబంధ విషయంలో అనేక కోణాలు ఆలోచన చేయాలి.